యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటని మనం ధ్యానం చేసుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే 3 విషయాల్ని దేవుడు మరి పరిశుద్ధాత్మ నడిపింపును పౌలుకిచ్చి ఆనాటి తిమోతికి, ఆనాటి విశ్వాసులకి, నేటి మరి విశ్వాసులైనటువంటి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే పైకి భక్తి గలవారు వలె ఉండియు. పైకి భక్తి కలిగిన వారు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద భక్తి చేస్తారు అందరూ. కొందరు మనుషుల కొరకు భక్తి చేసేవారు ఉంటారు, మరికొందరైతే దేవుని కొరకే భక్తి చేస్తారు. అంటే మొదటి రకం ఎలాంటి వారంటే మనుషులు భక్తి చూడాలి అని, మనుషులకి కనబడాలని, మనుషులు గుర్తించాలని, మనుషులు ప్రశంసించాలని, మనుషులకి మరి వారి యొక్క భక్తిని గురించి మరి నిత్యం కూడా జ్ఞాపకం చేసుకోవాలని చేసేటువంటి మొదటి రకం భక్తి చేసేవారు ఉంటారు. 2వ రకం భక్తి చేసేవారు ఎలాంటి వారంటే మనుషుల గురించి పట్టించుకోరు. వారు మనుషుల యొక్క ప్రశంసను వారు కోరుకోరు, మనుషుల కొరకు భక్తి చేయాలని తలంచరు. వారు దేవుని మెప్పించడానికి, దేవుని సంతోషపెట్టడానికి మరి రహస్య భక్తి, మరి రహస్య విశ్వాస జీవితాన్ని జీవించేటువంటి వారు ఉంటారు. ఈ రోజున మన భక్తి పైకి ప్రదర్శనలాగా ఉంటుందో, మరి లోపల దేవుణ్ణి మహింపరిచేటువంటి భక్తిని మనం కలిగి ఉంటున్నామో మనం గ్రహించాలి. అసలు మనకు భక్తి ఉందో లేదో కూడా కోణంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. భక్తి ఉంటే మరి ప్రదర్శనలా కాదు, కానీ ఆ భక్తి దేవుని కొరకు కలిగినటువంటి భక్తిని చేయగలిగినటువంటిది. ఇది మొదటి తలంపు. 2వ తలంపు ఏంటంటే ఆ భక్తి కలిగి ఉంటే దైవికమైన శక్తి కలిగి ఉంటారంట. నిజమైనటువంటి భక్తి ఉంటే దైవికమైనటువంటి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున పైకి భక్తిగా ఉండి వేషధారులాగా ఉంటే ప్రయోజనం లేదు. మన భక్తి మనకి శక్తినిచ్చే విధంగా, మన భక్తి అనేక కార్యాలు చేయగలిగినటువంటి రీతిలో అట్టి దైవ శక్తిని పొందుకున్నటువంటి భక్తి మనలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు దగ్గరికి కనాను స్త్రీ ఒక ఆమె వచ్చింది. ఆమె కుమార్తె దయ్యం చేత బాధపడుతుంది. ఆమె యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు ఆమెను పరీక్షిస్తాడు. ఆమెను అనేక రీతిలుగా నొప్పించేటువంటి పని అంటే అలాంటి మాటలు కూడా ప్రభు అంటాడు. ప్రభు ఉద్దేశం వేరు. అయితే ఆమె అటన్నిటిలో కూడా నిలిచింది. వెంటనే ప్రభు అంటాడు, నీవు కోరినట్టే నీకు కలుగునుగాక అంటాడు. నీవు ఏదైతే కోరి నా దగ్గరకు వచ్చావో, ఏదైతే ఆశించి నా దగ్గరికి వచ్చావో అది నీకు జరిగిద్ది, కలుగిద్ది అనగానే ఆమె ఆశించి వచ్చింది ఏంటంటే ఆమె కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది. వెంటనే ప్రభు నోట నుంచి వచ్చినటువంటి మాట ఇంటి వద్ద ఉన్నటువంటి ఆమె కుమార్తెలో ఉన్నటువంటి దయ్యం వెడిలిపోయింది. కాబట్టి అది శక్తి. అంటే దైవశక్తి ఆ విధంగా పనిచేస్తుంది. నీకు నాకు నిజమైన భక్తి ఉంటే దైవశక్తిని మనం పొందుకుంటాం. దైవశక్తి ద్వారా కార్యాలు జరుగుతాయి. ఇది 2వ తలంపు. 3వ తలంపు ఏంటంటే కొందరు మరి భక్తి లోతైనటువంటి భక్తి లేనటువంటి వారుగా ఉంటారు. వారికి శక్తి ఉండదు. అంత మాత్రమే కాకుండా దేవుని మీద వారు ఆధారపడరంట. పైకి భక్తి పరులుగా, ప్రార్థన పరులు కనపడతారు, కానీ దేవుని శక్తి మీద నమ్మకం ఉంచరు. దేవుని మీద నమ్మకం ఉంచరు, దేవుని కార్యాల్ని విశ్వసించరు. నూతన నిబంధన కాలంలో అలాంటి వారు ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకాయులు. వారు
ధర్మశాస్త్రం అని చెప్తున్నారు, దేవుడు అని చెప్తున్నారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించేవారు కాదు. ఒకవేళ ఈ దినం మనం కూడా అలా ఉంటే మనల్ని మనం సరిచేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. మనం దేవుణ్ణి ఆశ్రయించి దేవుని శక్తి మీద పూర్తిగా ఆధారపడి, దేవుడే నాకు ఏదైనా చేయగలరు, నా కుటుంబ పరిస్థితులు కావచ్చు, నా ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, నాకు ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏదైనా దేవుని ద్వారానే కార్యం జరగాలి, దేవుడే చేయాలని ఆయన్ను పూర్తిగా ఆశ్రయిస్తే ఆయన అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఆ విధంగా ఈ ఉదయం దేవుడు మనందరి జీవితంలో అట్టి కార్యాల్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా యేసు స్వామి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం ప్రభు శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, మేము చేసే భక్తి ఎలా ఉన్నదో, దేవ మనుషులు కనబడే భక్తో లేకపోతే మిమ్మల్ని ఘనపరిచి మహింపరిచేటువంటి భక్తి అనేటువంటిది మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునేటువంటి ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. దేవా, మా భక్తిని దైవికమైనటువంటి శక్తి, మీ శక్తిని దేవ కలిగినటువంటి వారుగా ఉండేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. అయ్యా, మేము మిమ్మల్ని ఆశ్రయించేవారుగా మీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి దేవా. ఆ విధంగా కాకుండా నా తండ్రి, మా శక్తి మీద లేకపోతే మా బలం మీద, మా జ్ఞానం మీద, మాకున్నటువంటి స్థిరాస్తుల మీద మనుషుల్ని ఆశ్రయించేటువంటి తలంపు, ఆశ్రయించేటువంటి అలవాటు మాలో ఉంటే మేము తీసివేసుకున్నాయినా పూర్తిగా నాయనా, మాకేది కావాలన్నా, ఏది అవసరమై ఉన్నా, ఏది పొందుకోవాలన్నా మిమ్మల్ని ఆశ్రయించి పొందుకుని అట్టి అద్భుతాన్ని మా జీవితాల్లో చవిచేసేవాదిగా నడిపించండి. ఈ ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచిన తండ్రి, అట్టి భక్తిలో అట్టి శక్తితో నింపి నాయన పూర్తిగా నాయన మిమ్మల్ని ఆశ్రయించేటువంటి ఆత్మీయతలోనికి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.